పెద్ద నోట్ల రద్దు రిజిస్ట్రేషన్ శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులో ఒకటైన రిజిస్ట్రేషన్ శాఖ నోట్ల రద్దు కారణంగా విలవిల్లాడిపోతోంది. గడిచిన 4 రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు విలవిలబోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు రియల్ ఎస్టేట్ రంగం కనుచూపు మేరలో కోలుకునే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదని ఆయా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో జరిగిన కొనుగోళ్ల ఒప్పందాలను రద్దు చేసుకునేందుకే విక్రయదారులు మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి స్థలాలు, పొలాలు, ఇళ్ల వంటివి క్రయ విక్రయాలు జరిగిన సందర్భంలో పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ చేతులు మారుతుంది. మార్కెట్ విలువ ప్రకారం కొనుగోలు చేసిన ఆస్తి 10 లక్షలు ఉంటే బహిరంగ మార్కెట్లో 1 కోటి వరకు ధర ఉంటుంది. ఈ క్రమంలో క్రయ విక్రయదారులు కేవలం 10 లక్షల మొత్తానికే పన్ను చెల్లిస్తారు. లేకపోతే ఆ మొత్తం ఎలా వచ్చిందో చూపిస్తారు. మిగతా 90 లక్షలు అనధికారికంగా చేతులు మారుతుందన్నమాట. అయితే ఇప్పుడు పెద్ద నోట్లు రద్దు చేయడంతో బ్లాక్ మనీకి అవకాశం లేకుండా పోయింది. దీంతో గతంలో జరిగిన ఒప్పందాలు కూడా రద్దు చేసుకునేందుకు విక్రయదారులు మొగ్గు చూపుతుండగా కొనుగోలుదారులు మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో ఒప్పందాల రద్దు వ్యవహారాలు పలు చోట్ల వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇవి కూడా అపార్ట్మెంట్లలో, ఫ్లాట్లకు సంబంధించి మాత్రమే జరుగుతున్నాయి. ఇక జిల్లాల విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అరకొర డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగినా అవి గతంలో జరిగిన ఒప్పందాలు, గిఫ్ట్ డీడ్, రుణాలకు సంబంధించినవే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు తమ టార్గెట్ పరిస్థితి ఏంటని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పాటు ఫీజు టు ఫీజు రూపంలో సబ్ రిజిస్ట్రార్లకు రావాల్సిన ఆదాయాన్ని కూడా పూర్తిగా గండిపడింది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి స్థలాలు, పొలాలు కొనుగోలు చేసిన అనేక మంది తాజా పరిణామంతో కొత్త ఆఫర్లతో తమ ఆస్తులు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు మినహా మిగతా చోట్ల ఎక్కడా రియల్ ఎస్టేట్ పరిస్థితి లేదు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ ఎప్పుడో ఢమాలు మంది. ఈ నేపథ్యంతో ఇంకా పూర్తిగా కుదేలైపోయింది. నల్ల కుబేరులు డబ్బు బయటకు తీయటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. గతంలో జరిగిన ఒప్పందాలను కూడా రద్దు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి బ్యాంకులు రుణాలు తీసుకుని చేయి మార్చి వ్యాపారం చేసుకుందామని పెద్ద ఎత్తున స్థలాలపై పెట్టుబడులు పెట్టిన వారు ఇప్పుడు ఇరుక్కుపోయారు. అప్పటి నుంచి దాని నుంచి బయటపడే మార్గం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ పరిస్థితుల్లో తాము కొనుగోలు చేసిన ఆస్తులను అవసరమైతే 10% తక్కువకే అమ్ముతామని, ఎవరైతే కొనుగోలు చేస్తారో అంత మొత్తాన్ని తాము వైట్ రూపంలో చూపిస్తామని కూడా ఆఫర్లు ఇస్తున్నారు. తమకు బ్యాంకులో రుణాలున్నాయని, వారిచ్చే మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించి వైట్ చేస్తామంటూ వల వేస్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ బూమ్ పూర్తిగా పడిపోయింది. యోయో న్యూస్, హైదరాబాద్.